హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం బూందీ అండి. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకుని దానిపైన స్టైనర్ అయితే పెట్టి 1 కప్పు వరకు శనగపిండి అయితే వేసాను. ఆ శనగపిండిని అయితే జల్లించేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా అయితే వేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్ అయితే వేస్తున్నది. పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు అవసరం లేకుంటే స్కిప్ చేసేవచ్చు. ఇప్పుడు పిండిలో కొద్దిగా వాటర్ అయితే పోసుకుని దోశల పిండి మాదిరిగా అయితే కలుపుకోవాలి. దోశల పిండి కన్నా కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదండి. మనం బూందీ గరిటెలు వేయగానే జారుడుగా అయితే ఉండాలి పిండి అయితే. ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేయాలి. చూడండి, ఇలాంటి బూందీ గరిటె కానీ లేకుంటే మనం ఎప్పుడు నార్మల్గా వాడే ఇలాంటి చిల్లులు గట్ట కానీ ఉన్నట్లయితే తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే చిల్లులు గడ్డతో అయితే వేసేసుకోవచ్చు, బూందీ గరిటె లేకపోయినా. ఇప్పుడైతే ఆయిల్ కాగిపోయిందండి, బూందీ అయితే వేసేద్దాం. ఇప్పుడు బూందీ గరిటెలకు ఒక గరిటె పిండి అయితే వేస్తున్నాను. ఇలా జారాలి మనం వేసేటప్పుడు పిండి, ఆ విధంగా అయితే కలుపుకోవాలి. బూందీ గరిటెలో పిండి వేసిన తర్వాత అదే గరిటెతో బూందీ గరిటెని అయితే లైట్గా కొడుతూ ఉంటే ఇలా తోకలు లేకోకుండా పడుతూ ఉంటుందండి బూందీ. లేకపోతే అదే గరిటెతో అయితే పిండిని తిప్పుతూ కూడా వేసేసుకోవచ్చు. మీకు ఏ విధంగా వీలైతే అదే విధంగా వేసుకోండి. ఫ్లేమ్ హైలో పెట్టుకోవడం మటుకు మర్చిపోకండి. బూందీ వేసేటప్పుడు ఏ బూందీకైనా ఫ్లేమ్ హైలో మాత్రం పెట్టుకోవాలి. సిమ్లో మీడియంలో మటు పెట్టకండి. క్రిస్పీగా రావాలంటే ఫ్లేమ్ హైలోనే పెట్టుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా మొత్తం అంతా ఆయిల్లో పడేట్టుగా అయితే వేసేసుకున్నా. ఇలా వేసిన తర్వాత ఈవెన్గా కదుపుతూ అయితే ఉండాలి. కలర్ అయితే మారకూడదు, క్రిస్పీగా అయితే ఉండాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత అయితే తీసేయవచ్చు. ఇప్పుడు మనం 2 వేళ్ళతో పట్టుకుంటే నలిగేట్టుగా అయితే ఉండాలి. ఇలా స్ట్రైనర్తో అయితే తీసేసుకోండి. ఈజీగా ఆయిల్ కూడా వెళ్ళకోకుండా ఉంటుంది. ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు రెండో వాయి వేసేటప్పుడు మన బూందీ గరిటెకి వెనక ఉన్న పిండి అయితే తీసేయాలి. ఒకసారి కడిగేసుకోండి లేకపోతే. ఇప్పుడైతే రెండో వాయి అయితే వేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ అంతా ఈవెన్గా పడేటట్టు అయితే వేసేసుకోండి. తోకలు లేకుండా ఉంటాయి. వెనక సైడ్ తుడవడం వల్ల తోకలు అనేవి రాకుండా ఉంటాయి, లేకపోతే ఫ్లాట్గా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడైతే రెండో వాయి వేసేసాను. సేమ్ అదే విధంగా క్రిస్పీగా అయితే ఏం చేసుకోవాలి, కలర్ మారకోకుండా. ఈ విధంగా స్ట్రైనర్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో నలుపుతుంటే. ఇప్పుడు 1 కప్పు శనగపిండికి 1 కప్పు బెల్లం అయితే తీసుకోవాలి. ఒక కళాయి అయితే పెట్టేసి స్టవ్ ఆన్ చేసి అయితే వేసేసాను. ఇప్పుడైతే అందులో 1/2 కప్పు వాటర్ అయితే పోసాను. ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. ఇది కరిగిన తర్వాత డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే వడకట్టేసుకోండి. వడకట్టుకుని మళ్ళీ అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను. పంచదార పట్టింది. పాకం అయితే చూద్దాం. ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ అయితే తీసుకుని ఈ పాకాన్ని గిన్నెలోకి అయితే కొద్దిగా వేసుకోండి. ఇలా ఏళ్లతో తీస్తుంటే ఈ విధంగా ఉండైతే రావాలి. చూడండి, ఈ విధంగా లేత ఉండ పాకం అయితే వచ్చేయాలి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి. కంప్లీట్గా లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి. మనం తీసుకున్న బూందీని అయితే ఇలా కొద్దిగా వేసుకుంటూ పాకం మొత్తం బూందీ అంతటి పట్టేలా అయితే కలిపేసుకోండి. ఈ విధంగా అయితే కలిపేసుకోండి. 1 కప్పు శనగపిండికి 1 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే. ఈ విధంగా చేసుకుంటే తీపి తినని వారు కూడా తినేస్తారు, అంత తీపి కూడా ఉండదు ఇలా ఈ క్వాంటిటీలో చేసుకుంటే. ఈ విధంగా కలిపిన తర్వాత అయితే స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లో అయితే వేసేస్తున్నాను. ఇది వేసిన వెంటనే 5 మినిట్స్లో అయితే డ్రై అయిపోతుంది, క్రిస్పీగా కూడా వచ్చేస్తుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. పొడులాడుతూ క్రిస్పీగా అయితే వచ్చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బెల్లం బూందీ అయితే ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించబోయే నెక్స్ట్ వీడియో వచ్చేసి కొబ్బరి కజ్జికాయలండి.
ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కజ్జికాయలు అయితే చేస్తున్నాను. ఈ కజ్జికాయలు చాలా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కజ్జికాయల కోసం ముందుగా అయితే కొబ్బరి తురుము అయితే తీసుకోవాలండి. ఒక పెద్ద సైజు కొబ్బరికాయనైతే తీసుకుని ఇలా తురుము కింద అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక మందపాటి కళాయిని అయితే పెట్టండి. కప్పు కొలతల్లో అయితే కొబ్బరి తురుమును అయితే చూపిస్తున్నాను. 2 కప్పుల వరకు కొబ్బరి తురుము అయితే ఆ కళాయిలోకి వేసుకోండి. వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి ఈ కొబ్బరి తురుమును ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోండి. మీరు ఆపేసినట్లయితే మాడిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ కొబ్బరిలో ఉన్న తేమంతా పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే ఇది ఫ్రై అవుతూ ఉండగానే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా కొబ్బరిలో ఉన్న తేమ పోయేదాకా అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ మరొక కళాయి అయితే పెట్టి దానిలోకి ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పావు వరకు బెల్లాన్ని అయితే వేసుకోండి. ఈ బెల్లంలోకి కొద్దిగా 1 స్పూన్ వరకు వాటర్ అయితే పోసుకుని కరిగించాలి. ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకుని బెల్లాన్ని అయితే కరిగించండి. చూడండి, ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేసుకుని కలిపేయండి. కలిపిన తర్వాత ఫ్రై చేసి పెట్టిన కొబ్బరి తురుమును కూడా ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకోవడమే. ఇలా వేసిన తర్వాత ఈ బెల్లం కొబ్బరి తురుము మొత్తం కలిసేట్టుగా కలిపేసి కొబ్బరికి బెల్లం వాటర్ పట్టి బాగా ఫ్రై అవనివ్వాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవనిచ్చి ఈ విధంగా ఉండకొస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. కొబ్బరి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. మరొక గిన్నె అయితే తీసుకుని దానిలోకి 1 కప్పు వరకు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఫుల్గా అయితే తీసుకోండి. నేనైతే మైదా పిండి అయితే వేసాను. 1 టేబుల్ స్పూన్ వరకు క్రిస్పీగా రావడం కోసం బొంబాయి రవ్వ అయితే తీసుకోండి. సూజీ అండి. ఉప్మా రవ్వని తీసుకుని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఏ స్వీట్లోకైనా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కలిసేట్టుగా అయితే ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత వేడివేడిగా ఉన్న ఆయిల్ అయితే 2 స్పూన్ల వరకు పోసుకోవాలి. ఇవి మెత్తగా రాకోకుండా క్రిస్పీగా రావడం కోసం ఉప్మా రవ్వ అలాగే ఈ ఆయిల్ కూడా వేసుకోవాలి కంపల్సరీగా. అయితే వేడిగా ఉన్న ఆయిల్ మాత్రమే పోసుకోవాలండి. ఇలా పోసిన తర్వాత గరిటతో అయితే కలిపేసుకోండి. నేను చేతితో కలుపుతున్నాను, చేతితో అయితే కలపకండి, కాలుతుంది వేడివేడి ఆయిల్ కాబట్టి. ఇలా ఆయిల్ మొత్తం కలిసేట్టుగా అయితే కలిపేయండి. కలిపిన తర్వాత చేతితో కొద్దిగా పిండిని అయితే తీసుకుని చూడండి, ఇలా ముద్దలా వచ్చినట్లయితే కొంచెం వాటర్ అయితే పోసుకుని చపాతీ పిండిలా అయితే కలపండి. మీకు ఒకవేళ రానట్లయితే మరి కొంచెం ఆయిల్ అయితే పోసుకుని అలా వచ్చేదాకా కలపాలి. చూడండి, ఈ విధంగా చపాతీ పిండిలాగా అయితే కలిపేసి మూత పెట్టేసి దీనిపైన 15 నిమిషాల పాటు అలా ఉంచండి. పిండి అయితే నానుతుంది. 15 నిమిషాల తర్వాత అయితే చూద్దాం. ఇప్పుడైతే పిండి విధంగా అయితే ఉందండి. మరొకసారి 2 నిమిషాల పాటు అయితే కలపాలి. 2 నిమిషాల పాటు ఇలా బాగా కలపండి. కలిపిన తర్వాత మీరు ఏ సైజులో కజ్జికాయలు చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా అయితే పిండి ముద్దలను అయితే తీసుకుని ఇలా బాల్స్ కింద అయితే చేసేసుకోండి. నేనైతే కొద్దిగా చిన్నవి అయితే చేస్తున్నానండి కజ్జికాయల్ని. ఇలా పిండి అంతటిని బాల్స్ కింద అయితే చేసేసుకోవాలి. చేసిన తర్వాత మీ దగ్గర చపాతీ బల్ల ఉన్నట్లయితే దాని మీద అయితే చేసేసుకోండి. నేనైతే ప్లేట్ మీద అయితే చేస్తున్నాను. కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకుని మనం చేసి పెట్టిన పిండి ముద్దలను అయితే పొడి పిండిలో ఆ బౌల్ని ఒకసారి డిప్ చేసేసి ఇలా చపాతీల కింద అయితే చేసేసుకోవడమే. చపాతీలు చేసేటప్పుడు మటుకు మరీ పలచగాను కాకుండా మందంగాను కాకుండా చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు మనం చేసే కజ్జికాయలన్నీ ఒకే సైజులో రావాలనుకుంటే ఏదైనా మూత అయితే తీసుకుని ఆ మూతను చపాతీ మీద అయితే పెట్టేసి కట్ చేసేయండి. ఇలా అన్నీ ఒకే సైజులో అయితే వస్తాయి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం చేసిన కొబ్బరి స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి.
నేను చిన్న చిన్నవి అయితే చేస్తున్నాను కాబట్టి 1 స్పూన్ వరకు అయితే పెడుతున్నాను. మీరు చేసే సైజెస్ని బట్టి అయితే చూసుకుని స్టఫింగ్ అయితే పెట్టుకోండి. ఇలా స్టఫింగ్ వేసుకున్న తర్వాత చపాతీ చుట్టూ అయితే కొంచెం తడి చేయండి. తడి చేసి క్లోజ్ చేసేయండి. స్టఫింగ్ అనేది ఏమాత్రం బయటికి రాకుండా అయితే క్లోజ్ చేసేయాలి. చేసిన తర్వాత ఫోర్క్తో ఇలా డిజైన్ కింద అయితే చేసుకోండి. చాలా బాగా వస్తాయండి ఇలా చేసుకున్నట్లయితే. ఒకవేళ మీ దగ్గర కజ్జికాయలు పెట్టున్నట్లయితే దాంతో అయినా చేసేసుకోవచ్చు. నేను చిన్న చిన్నవిగా చేస్తున్నాను కాబట్టి చేతి విధంగా అయితే చేసేసాను. నా దగ్గర ఉన్న కజ్జికాయలు పెట్టి అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది. చిన్నవి చేయాలనుకున్నాను కాబట్టి ఇలా అయితే చేశాను. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి మనం ముందుగా చేసి పెట్టిన కజ్జికాయలను అయితే వేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇలా ఆయిల్ సరిపడే కజ్జికాయలను అయితే వేసేసుకుని వెంటనే టర్న్ చేయకోకుండా 1-2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అయితే ఈ విధంగా రెండో వైపుకి అయితే తిప్పుకొని ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా ఈవెన్గా మంచి కలర్లోకి వచ్చి ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయండి. తీసేసిన తర్వాత మిగిలిన కజ్జికాయలను కూడా ఈ విధంగా అయితే డీప్ ఫ్రై చేసేసుకోండి. ఇలా ఆయిల్ సరిపడే కజ్జికాయలను అయితే వేసేసుకుని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే తీసేయండి. ఇలా కొబ్బరి కజ్జికాయలు అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుందని ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ కొబ్బరి కజ్జికాయల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.